పొరపాటునుగా నువ్వు ఆ పని చేసుకున్నావు అనుకో, నువ్వు అట్ట బాగుండదు. చెప్పేది నువ్వు. మనం ఏడున్నావు, ఆయన పదవి ఇప్పినావు, మనం పని చేస్తున్నాం. ఆయన ఏం నిర్ణయం, ఆయన పార్టీలో ఆయన ఇన్ఛార్జి లేడా లేకపోతే పార్టీలో లేడా? ఆయనదే. ఇప్పుడు ఆయన ఏం చెప్తే అది వినాల మనం. వాడెవడో ఈ పొద్దు వస్తాడు, లౌడగాడు పోతాడు. రేపు పార్టీ రేపు ఆయనకి టికెట్ ఇచ్చినప్పుడు రేపు ఇమంతా పక్కపోతే మళ్ళీ రాణిస్తాడా దగ్గరికి? ఆయన గురించి తెలుసు కదా. ఎవడైతే ఈ పొద్దు తప్పుడు నిర్ణయాలు తీసుకుని పోతే రేపు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ప్రభావం సోదరుని కాదని చంద్రబాబు ఏది చేయడు. సరేనా? క్యాండిడేట్ అయినా ఆయనే, గుర్తుపెట్టుకో చెప్తా. లేకపోతే ఇంకొక రకమైన ఆయనే, గుర్తుపెట్టుకో. మీరు పొరపాటునుగా వద్దు ఇప్పుడంతా. అంటే మా కాడికి పార్టీలో పదవులు ఉంది, మా కాడికి ఇబ్బంది ఉంది. నేను గొప్పని కాదు చెప్పేది. నేను ఆడుంటే ఆడున్నామంటే నీ లైఫ్ ఉంటుంది. రేపు గుర్తుపెట్టుకో. నీకు బండిలో ఈ పదవులు అనేది పక్కన పెట్టు. నువ్వు ఎవడో చెప్పిన మాట్లాడినావు అనుకో, అదే నీ ఇష్టం. నేను చెప్తా. రేపు ఓడిపోయినా అనుకో, రేపు ఉంటాడా అతను ఇక్కడ? ఈ ఊరా? చెప్పు, నేను చెప్పేదానికి. నువ్వు ప్రభావ సోదరు ఆయన ఉంటే నేనేం గెలవగలుగుతాడా? నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా, గెలవగలుగుతాడా? చెప్తాను వాళ్ళకు. మనం చెప్పు. రేపు నేను వాళ్ళ కస్టడీ ఇన్ఛార్జి. నన్ను కాదని వాడు ఎన్నికలు చేస్తాడా? కస్టడీ ఇన్ఛార్జి నేను. రేపు ఏదైనా ప్రభావ సోదరుని కాదనుకొని తిరుగుతాడా? ఎన్నికలు చేస్తాడా?